వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు 15 నాటికి క్రిటికల్ కేర్ విభాగం పనులు పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. రామగుండం నగరంలో పర్యటించిన జిల్లా కలెక్టర్. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. RG1 OCP 5లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. కనీస వేతనం 26,000 తగ్గకుండా చెల్లించాలి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం ఇచ్చిన గుర్తింపు సంఘం AITUC నాయకులు. సీమంతం పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాతల మండలి. సేవకి ఎల్లలు లేవు, మానవత్వమే హద్దు అని చాటి చెబుతున్న సహృదయ నీడా సంస్థలు. కానీ ప్రభుత్వ ఆసుపత్రి RMO డాక్టర్ దండేరాజు చేతుల మీదుగా 2 క్యాన్సర్ పేషెంట్లకు చెరో 5,000 రూపాయలు ఆర్థిక సహాయం. గోదావరికని జనరల్ ఆసుపత్రిలో చేపట్టిన క్రిటికల్ కేర్ విభాగం పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం రామగుండం నగరంలో విస్తృతంగా పర్యటించారు. రామగుండం నగరంలోని గోదావరికని జనరల్ ఆసుపత్రి, తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోదావరికని జనరల్ ఆసుపత్రిలో నూతన క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పనులను పరిశీలించి ఆగస్టు 15 వరకు పనులు పూర్తి చేసి ఆసుపత్రికి అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో గైనిక్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, SNCU వార్డులను, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, OP విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో అవసరమైన సిబ్బందిని నియమించామని, రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు నిర్ణీత సంఖ్యలో దరఖాస్తులను డిస్పోజ్ చేసే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, డాక్టర్ రాజు, తహసీల్దార్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు RG1 ఏరియాలోని OCP 5 బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు OCP ప్రాజెక్టుకు వెళ్లే దారులతో పాటు పని ప్రదేశాల్లో బురదమయం కావడంతో డంపర్లు నడపలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 3 రోజులుగా OB ప్రొడక్షన్తో పాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో స్టాక్ కోల్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా OCP 5 కాలరీ మేనేజర్ అనిల్ గబాలే మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు బురదగా మారాయని, దీంతో 3 రోజులుగా OB బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని వెల్లడించారు. ప్రతిరోజు 80,000 క్యూబిక్ మీటర్ల OB, దాదాపు 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందన్నారు. ప్రస్తుతం స్టాక్ కోల్ను రవాణా చేస్తున్నామని, పరిస్థితులు మెరుగుపడగానే OB బొగ్గు ఉత్పత్తి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. మన GDK OC5లా పోయిన 4-5 డేస్ నుంచి కంటిన్యూస్ వర్షం తర్వాత డ్రిజ్లింగ్తోని ప్రొడక్షన్ మొత్తం స్టాగ్నెంట్ అయిపోయింది. మన స్టీల్ స్టాండ్ అయిపోయింది. మనకి ప్రొడక్షన్ OB ప్రొడక్షన్ డైలీ ఆల్మోస్ట్ 80,000 క్యూబిక్ మీటర్స్ వచ్చేదే. తర్వాత కోల్ ప్రొడక్షన్ 10,000 టన్నులు వచ్చేదే. అది OB ప్రొడక్షన్ జీరో అయింది. తర్వాత కోల్ ప్రొడక్షన్ కూడా జీరో అయింది. ఉన్న స్టాక్ కోలే 6 నుంచి 7,000 దాకా 8,000 దాకా మనం పంపించడే జరుగుతుంది. ఈ వర్షం ఆగినాక ఇమ్మీడియట్గా ఒక 1 or 2 షిఫ్ట్స్ లోపే మన యథావిధితో మనం డంపర్స్ మన ఆపరేషన్స్ స్టార్ట్ చేయొచ్చు. మన హాల్ రోడ్స్ కూడా చాలా మంచి కండిషన్స్లో ఉన్నాయి. ఈ కంటిన్యూస్ వర్షం వస్తుంది, అందుకనే ఆపరేషన్స్ ఆగిపోయినాయి. అదర్వైజ్ వర్షం వచ్చిపోయినాక విదిన్ 2 అవర్స్లో గ్రిడింగ్ డోజింగ్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేయే పరిస్థితిలో మన హాల్ రోడ్స్ ఉన్నాయి.
జిల్లాలో దాదాపు 30,000కు పైగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ మాట్లాడుతూ సింగరేణిలో 7వసారి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచిన తర్వాత సింగరేణిలో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు సింగరేణి యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు కలవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలపై నాయకులతో మంత్రితో చర్చించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000కు తగ్గకుండా నిర్ణయించి అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఈఎస్ఐ అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, స్థానిక నిరుద్యోగులకు, నిర్వాసితులకు సింగరేణి ప్రైవేట్ కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించాలని, సింగరేణిలో హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని తదితర సమస్యలపై వినతి పత్రం సమర్పించారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్పందించి సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులకు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మంత్రికి వినతి పత్రం అందజేసిన వారిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి అల్లాగౌడ్, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అక్బర్ అలీ, రాష్ట్ర నాయకులు ఎర్రగాని కృష్ణయ్య, అఫ్రోజ్ ఖాన్, క్రిస్టోఫర్, ప్రభాకర్, జట్టిమల్లయ్య తదితరులున్నారు. కరీంనగర్లోని నిర్మాత మండలి కార్యాలయంలో గురువారం సాయంత్రం అసవి క్రియేషన్స్ నిర్మిస్తున్న సీమంతం పోస్టర్ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ నిర్మాతల మండలి ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ అమేజింగ్ స్టార్ అశోక్ వేముల, సహజ నటి రాధిక అభినయంతో కిరణ్ స్వీయ రచన దర్శకత్వంలో నిర్మాణం కానుంది. ఈ సందర్భంగా కాసర్ల హనుమంతు, కనపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ విభిన్నమైన కథ అంశాలు, విభిన్న పాత్రలు పోషిస్తూ ఈ సీమంతంతో వస్తున్న అమేజింగ్ స్టార్ అశోక్ మరింత పేరు ప్రఖ్యాతలు పొందాలని కోరుతున్నారు. అసవి క్రియేషన్స్ లోపల మా నిర్మాతల మండలి సభ్యులు గోదావరి గారి వాస్తవ్యులు వేముల అశోక్ గారు నటించి నిర్మించినటువంటి చిత్రం పోస్టర్ మరి ఈరోజు నిర్మాతల మండలి అందరి సభ్యుల సమక్షంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అయింది. మరి చక్కని సినిమా సీమంతం మరి నేటి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇతివృత్తాలను తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా కిరణ్ గారు, నిర్మాత మరియు హీరో మా వేముల అశోక్ గారు. మరి ఈరోజు కరీంనగర్లో ఈ చిత్రాన్ని మరి మేము ఈ పోస్టర్ను రిలీజ్ చేస్తున్నాం. భారీ విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ శ్రీమంతం సినిమా ట్రైలర్ రిలీజు రేపు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతున్నది. అందరూ చూసి ఆశీర్వదించగలరని మనవి చేస్తూ మా నిర్మాత మండలి తరపున ఈ సినిమా ఎంతో ఎదిగిపోవాలని, ఎన్నో రివ్యూస్ రావాలని కోరుకుంటూ మా నిర్మాత మండలి అందరూ ఆశీర్వదిస్తున్నాం. ఇట్టి సినిమాలో హీరోయిన్స్ వేముల అశోక్ గారు హీరో గారు, హీరోయిన్ రాధిక గారు నటించారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని అందరూ చూసి ఆశీర్వదించగలని మా యొక్క ప్రార్థన. ఈ కార్యక్రమంలో తంగడ అశోక్రావు, కనపర్తి శ్రీనివాస్, కాంతల చిరంజీవి రెడ్డి, కనకవేణి శ్రీనివాస్, దూస కుమారస్వామి, అశోక్ వేముల, రాణి, కాసర్ల హనుమంతు, కలర్ సత్తన్న, కొట్ట మహేష్, కనపర్తి రాజు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. సేవకి ఎల్లలు లేవు, మానవత్వమే హద్దు అని సహృదయ నీడా సంస్థలు చాటి చెబుతున్నాయి. గోదావరి కని జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న చిరుద్యోగులు 45 సంవత్సరాల సరస్వతి, 50 సంవత్సరాల అబ్బాస్ ఇద్దరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరి చికిత్సకు అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టారు. చిన్న జీతం వచ్చిన కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. మందులు కొనలేని పరిస్థితిలో ఉన్న వీరి గురించి నీడా అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్, సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ బిందు తాడివాకకి తెలుపగా వీరి పరిస్థితులకు చెల్లించి సహృదయ ఫౌండేషన్ సహకారంతో నీడా ఆధ్వర్యంలో సరస్వతి అబ్బాస్ల మందుల కొరకు చెరో 5,000 రూపాయలను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ నీడా చేస్తున్న సేవా కార్యక్రమాలు మరవలేనివని, మర్చిపోలేనివని, వీరికి తోడుగా సహృదయ ఫౌండేషన్ కూడా ఎక్కడో అమెరికాలో ఉంటూ మానవత్వమే పరమావధిగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ఆసుపత్రిలో ఉన్న చిరు ఉద్యోగులు అనారోగ్యంతో డబ్బులు చాలా ఖర్చు పెట్టారని, వారికి ప్రతి రూపాయి అవసరమేనని తెలిపారు. వీరికి సహృదయ ఫౌండేషన్, నీడా సంస్థ సరస్వతి అబ్బాస్లకు చెరో 5,000 రూపాయలు ఇవ్వడం వారికి ఆర్థిక, మానసిక భరోసా కల్పించినట్టేనని తెలిపారు. స్పందించిన డాక్టర్ రాజు కూడా చెరో 500 రూపాయలు అందించారు. ఇక ముందు కూడా తప్పక తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు. ఈరోజు ఇద్దరు క్యాన్సర్
బాధపడుతున్న ఇద్దరికి సహృదయ ఫౌండేషన్ అండ్ నీడా ఆర్గనైజేషన్, NGO ఆర్గనైజేషన్తో సహృదయంతో అండ్ ఏదైనా ఒక ఆధారం ఇవ్వాలని వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు కూడా. వీళ్ళిద్దరు కూడా మా హాస్పిటల్లో స్టాఫే. సో వీళ్ళకి ఆర్థికంగా భరోసా ఇవ్వడం కోసము వీళ్ళు ముందుకు వచ్చినందుకు వీళ్ళు నేను అభినందిస్తున్నాను మరియు గర్వపడుతున్నాను. మా ఆర్గనైజేషన్లో మా దాంట్లో పనిచేసే వ్యక్తులు సొసైటీకి ఉపయోగపడుతున్నారని హృదయంతో. యాక్చువల్లీ దీనికి ఇంకా మా సహకారం కూడా అందిస్తానని గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున అండ్ నా పర్సనల్గా కూడా నేను ఆర్థిక సహాయం చేస్తానని చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, ఆసుపత్రి స్టాఫ్ ఇతినేని రవి, తాళ్లపల్లి కృష్ణ, దండు శ్రవణ్, జొన్నల శ్రీనివాస్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదివింది అర్థం చేసుకునే సామర్థ్యం పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. ఆదివారం నాటికి ప్రతి దరఖాస్తుకు నోటీస్ జనరేట్ చేయాలని, ప్రతిరోజు కనీసం 20 దరఖాస్తులు డిస్పోజ్ చేయాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజయ్య, ఏఎంఓ పిఎం షేక్, హెడ్ మాస్టర్ మనోహర్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆగస్టు 15 నాటికి క్రిటికల్ కేర్ విభాగం పనులు పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. రామగుండం నగరంలో పర్యటించిన జిల్లా కలెక్టర్. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. RG1 OCP 5లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. కనీస వేతనం 26,000 తగ్గకుండా చెల్లించాలి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం ఇచ్చిన గుర్తింపు సంఘం AITUC నాయకులు. సీమంతం పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాతల మండలి. సేవకి ఎల్లలు లేవు, మానవత్వమే హద్దు అని చాటి చెబుతున్న సహృదయ, నీడా సంస్థలు. కానీ ప్రభుత్వ ఆసుపత్రి RMO డాక్టర్ దండేరాజు చేతుల మీదుగా 2 క్యాన్సర్ పేషెంట్లకు చెరో 5,000 రూపాయలు ఆర్థిక సహాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.